అంకుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. మధుకు ఒకసారి కాల్ చేస్తాను. చెయ్యి. మధు ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? మధు ఒక్కసారి చూపించు. నా కొడుకుని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. మధు ఓకే ఒక్కసారి. మధు మధు ప్లీజ్ మధు ఒక్కసారి చూపించు. మధు 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 ఒక్కసారి తరుణ్తో మాట్లాడినివ్వు. మధు ఏమైంది? అమ్మేది? నువ్వెలా ఉన్నావు? అన్నయ్య నేను బానే ఉన్నాను. రాత్రి కాస్త జ్వరం వచ్చి తగ్గింది. అవునా? ఇప్పుడు నార్మలేగా? నార్మలే అన్నయ్య, నార్మలే అన్నయ్య. మధు కానీ బాగా డిస్టర్బ్ అయ్యాను. చాలా నర్వస్ గా ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? మధు మధు వినిపిస్తుందా? మధు నువ్వెలా ఉన్నావో చెప్పు. నాన్నేమంటున్నాడు? నా మీద కోపం అలాగే ఉందా? కాస్తైనా తగ్గిందా? మళ్ళీ నేను ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు నన్ను నాన్న గురించి ఏమీ అడక్కే. నేను నీతో ఏమీ చెప్పలేను. కానీ నిన్ను అలా పంపిస్తుంటే అన్నగా నేనేం చేయలేకపోయాను. సారీ. ఈ అన్నయ్య మీద కోపం తెచ్చుకోకు. నీ మీద నేనెందుకు కోపం తెచ్చుకుంటానన్నయ్య? నాకో బంధాన్ని బంధుత్వాన్ని చూపించిన వాడివి. నాన్నని పరిచయం చేసింది నువ్వు. ఆ పిలుపిచ్చింది నువ్వు. నా గురించి నువ్వేం టెన్షన్ పడుకో. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. మధు మధు ఓకే ఒక్కసారి ప్లీజ్ మధు డోర్ ఓపెన్ చేయి. మధు ఎవరు తలుపు కొడుతున్నారు? ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వవే ప్లీజ్. నాకు అమ్మని చూడాలనుందే. మధు ప్లీజ్ ఒకసారి అమ్మకి ఇవ్వవే. మధు డోర్ తీ. మధు 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 ఒక్కసారి అన్నని చూపించవే ప్లీజ్. అదేంటే నా కళ్ళ ముందే వాడిని చూడకుండా ఫోన్ అలా కట్ చేసావు? ఒక్కసారి చూపించమంటే చూపిస్తే నీకేం పోయింది? నాకు మీరెంతో వాడు కూడా అంతే కదా. నువ్వు మాత్రం చూడొచ్చు గానీ నేను చూస్తే పాపం అయిపోయిందా? ఎందుకు చూపించాలి? నీకు చూపిస్తే నాకు కొరిగేదేముంది? అసలు అన్నేను ఎందుకు చూడాలి? చూడాలని నీ మనసు ఎందుకు ఆరాటపడుతుంది? నిన్న మొన్నటి దాకా నీ కళ్ళ ముందే తిరిగిన వాడి కోసం ఎందుకంత తప్పించిపోతున్నావు? నువ్వు చూడడం నాకు ఇష్టం లేదు, అందుకే కట్ చేశాను. ఎందుకు చూడకూడదు? నేనెందుకు చూడకూడదు? నేను మా నాన్నని చూడడానికి వీల్లేనప్పుడు నువ్వు నీ కొడుకుని కూడా చూడకూడదు కదా. నా బాధను ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదే, ఇప్పుడు నీ బాధ నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఏదైనా అనుభవానికి వస్తే కానీ అర్థం కాదంటారు. ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. మరొకరికి తెలియాలంటే అలాంటి సిచ్యువేషన్ రావాలి కదా. నేను ఎంత బాధ అనుభవించానో
నా మనసులో నేనెంత కుమిలిపోయానో నీకు అనుభవం అయితేనే కదా తెలిసేది. నేను తండ్రికి దూరమై ఎంత బాధ అనుభవించానో నువ్వు కొడుకు కోసం అంతే బాధ అనుభవించాలి. అసలు నేను మా నాన్నకి దూరం అవ్వడానికి కారణం నువ్వు. నా కన్నీళ్లకి మానసిక క్షోభకి కారణం నువ్వు. అందుకే నిన్ను చూడొద్దని డిసైడ్ అయ్యా. నా అనుభవం అంటూ నన్ను మందలించావే, ఆ అనుభవానికి నా బాధ అర్థం కావాలని ఇలా చేశాను. మీ నాన్నని చూడాలని నువ్వు వెళ్ళొస్తూనే ఉన్నావు కదా, రాత్రి కూడా వెళ్ళొచ్చావు కదా. ఏమన్నావు ఇప్పుడు? నేను మా నాన్నని చూడాలనుకున్నప్పుడల్లా చూసానా? నువ్వు అసలు మా నాన్న పలానా అని ఎప్పుడైనా చెప్పావా? ఏదో అన్నయ్య దేవుడిచ్చిన వరం వల్ల నాకు దొరికాడు. అన్నయ్య చెప్తే ఆయన నాకు నాన్న అని తెలిసింది. కానీ నేను కూతుర్నని ఆయనకి తెలియక ముందు తండ్రి లేని పిల్ల, అయ్యో పాపం అని జాలితో నన్ను దగ్గరికి రానిచ్చాడే కానీ ప్రేమతో కాదు కదా. సింపతితో చేరదీశాడు కానీ కూతురన్న బంధంతో కాదు కదా. నాకు ఓదార్పు కలగడానికి డాడీ అని పిలువనిచ్చాడు కానీ నిజంగా తండ్రి స్థానంలో ఉండి కాదు కదా. ఇప్పుడేమైంది? నేను నీ కూతుర్నని తెలిసాక చీకొట్టాడు, అసహించుకున్నాడు, మెడపెట్టి అవతలికి గంటాడు, నా జన్మ తీరుని తూ అన్నాడు. అసలు రాత్రి అక్కడ ఏం జరిగిందో తెలుసా? నా బాధ కారణం ఏంటో నీకు అర్థమైందా? నాన్నని చూడాలని ఆతృతతో అర్ధరాత్రి ఆయన గుమ్మం ముందు వెళ్లి నిలబడి నాన్న అని పిలిస్తే కూతురుగా మనసారా నోరారా మధు అంటూ నన్ను పిలుస్తాడేమో, అక్కును చేర్చుకుంటాడేమో అని ఆశపడ్డా. ఎంత అసహాయపడే మాట అన్నాడు తెలుసా? ఎవడికో పుట్టిన నీకు నేను నానేంటే పో, ముందు నీ తండ్రి ఎవరో తెలుసుకో అన్నాడు. ఏ వంశానికి నువ్వు వారసురాలివో మీ అమ్మనే అడుగు అన్నాడు. నాన్న అనే పిలుపు పిలిచే అర్హత నీకు లేదు అన్నాడు. ఎవరి పిల్లలకో తండ్రి అని చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదని అన్నాడు తెలుసా? ఏమన్నాడు మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పాలా? వినడానికి నీకు సిగ్గు అనిపించకపోయినా చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుందమ్మా. నువ్వేమైనా అనుకో, ఏమన్నాడు మళ్ళీ చెప్పు. నేను ఎవరికి పుట్టానో నిన్ను కనుక్కోమన్నాడు. చాలా సంతోషమేనా? సంబరంగా ఉందా? సరిపోయిందా? ఇంకేమైనా నిందలు బ్యాలెన్స్ ఉన్నాయా?